ఓకే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఈటెల రాజేందర్ పేరు తెర మీదకు వస్తున్న పరిస్థితి. ఒకవేళ అదే జరిగితే బీజేపీ ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? రేపో మాపో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నియామకానికి ఎప్పుడు తెరపడే అవకాశం ఉంది? ఏం చెప్తారు సార్ దీని మీద? రోజులలోనే తెరపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల సామాజిక వర్గానికి మొదటి నుంచి వెనుదండగా ఉన్నది. వాళ్ళే పరిపాలిస్తారు. ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ కూడా వేయండు, ఈ బీసీలకు సమర్థమైన పరిపాలన అనుభవం ఉండదు, వీళ్ళకి ఆ కెపాసిటీ లేదు, ఆ తెలియలేదు. ఇది రెడ్ల సమావేశానికి వేయండి. అయినా బీసీలు ఓర్చుకునే గుణం కదా. అన్నీ ఒక ఆయన కేసీఆర్ అద్దరాబాయ్ అని, కేసీఆర్ అద్దరు అన్నీ ఒక ఆయన రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి మన ఇజ్జత్ తీసినా మంచిదే, మనల్ని తిట్టినా మంచిదే. ఎందుకంటే తిట్టియాలి మరి మనం పుట్టిన కాంచెల్లి తిట్టేపడతాను. అందులో ఇక బాగా ఏం చేస్తాం అని మీద కోట్లేసి గెలిచిన దాన్ని చక్కగా చేసుకోవాలి కదా. అందుకనే రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్. ఇప్పుడు ఇక అదైతే కుటుంబం, టీఆర్ఎస్ అంటే కుటుంబమే. ఆయన కాకపోతే ఆయన కొడుకు కాకపోతే బిడ్డ, ఆఖరికి రక్త సంబంధమైనటువంటి ఆయన అల్లుని కూడా అవకాశం లేదు అక్కడ. కాబట్టి ఏదైనా బీసీలకు అవకాశం వస్తుంది అంటే పోయినసారి అన్నారు వాళ్ళు, మాకు మెజారిటీ వస్తే మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి నినాదం చేసిండు, మాట్లాడిండు, పోయిండు. వాళ్ళు మాట్లాడింది చేస్తారా? బీజేపీ ఏంటంటే దాన్ని ఏమన్నామా అందాం, దాని పేరు ఏదైనా పెట్టండి, ఈ పబ్లిక్లో ఏ పేరన్నా పెట్టండి, తోసిన పేరు పెట్టుకోండి, కానీ వాళ్ళు మాట్లాడిందే చేస్తారు. 500 సంవత్సరాల గోస రామ మందిరం కడతామన్నారు, కట్టి తీరిండు. 370 ఆర్టికల్ రద్దు చేస్తామన్నారు, చేసి తీరిండు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తానన్నారు. ప్రజలు మరి వీళ్ళు అవుతారో కారో ఎట్లా అయిందో ఎట్లా పోతుందో అనుకున్నారు. వీళ్ళు అందుకుంటారో అందుకోలేరో ఈ స్పీడును. మరి ఇంతలో కేసీఆర్ మళ్ళా గెలిస్తే ఎట్లా అనేది భయపడేయలేదు. ఖచ్చితంగా బీసీకి అవకాశం ఇస్తారు. ఇక్కడ 99.99 చివరికి 100% కూడా ఈటెల రాజేందర్ గారే ఇవాళ నాయకత్వం వహించే రోజు వచ్చింది. ఆయనే అధ్యక్షుడు అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు అన్నారు, ఆయనకు అనేక కొండదానాలు, అనేక బాధలు, అవస్థలు ఎదురు పెట్టినా కదా కిషన్ రెడ్డి గారు అన్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, పైనుంచి కనుక్కున్నతోడు కదా. ఆయన చిన్న స్టేజ్ నుంచి అప్పర్ స్టేజ్ పోయింది కదా. వాజ్పేయి గారు సరసన బతికినోడు, వాజ్పేయి గారి సర్వీస్ చేసి బతికినోడు, బంగారు లక్ష్యంతో మెదిలినోడు, వెంకయ్య నాయుడుతో మెదిలినోడు, విద్యాసాగర్తో మెదిలినోడు, అనేక అనుభవాలు ఉన్నోడే కదా. కిషన్ రెడ్డి గారు నోట మాట వెళ్ళిందంటే మామూలు మాట కాదు. కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. ఇంకోటి ఉన్నది కదా, ఇప్పుడు మీరు యావత్ భారతావనిలో చూస్తాను, మూడు సీలతో రాజ్యం నడుస్తారు. క్యాస్ట్, కెపాసిటీ, క్యాలిబర్. ఇవాళ ఒరిస్సాకు ఎవరు ముఖ్యమంత్రి చేశాం? ఒక ఎస్టీని ముఖ్యమంత్రి చేశాం. మధ్యప్రదేశ్ అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి పెద్ద మనిషి, ఆయన కాదని ఒక యాదవ్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశాం. హర్యానా జాట్ బలంగా ఉండేటువంటి జాట్ ప్రపంచానికి ఎవరైనా వాళ్ళే కావాలనేటువంటి ఆలోచన ఉన్న కానీ ఒక యాదవ్ని ముఖ్యమంత్రి చేశాం. అంటే బీజేపీ ఏ కులాలైతే దెబ్బలు ఉన్నాయో, అపేక్షిత వర్గాలై ఉపేక్షతకు గురైనయో, ఇన్నాళ్ళు అపేక్షితులైళ్ళు కానీ ఉపేక్షతకు గురైంది. కాబట్టి ఉపేక్షిత వర్గాలు వాళ్ళు పరిపాలన వర్గాలు కావాలనేటువంటి ఆలోచన బీజేపీకి ఉన్నది. కాబట్టి అప్రహాటికంగా బీజేపీ అనేది ఎక్కడనో ఉన్న బీజేపీ, ఎక్కడనో మూలకున్న బీజేపీ, పార్లమెంటులో 2 సీట్లకు ఉన్న బీజేపీ ఇవాళ పరిపాలించబట్టి మూడోసారి పరిపాలిస్తుంది. అంటే మామూలు కాదు, మూడోసారి పరిపాలించు.
యావత్ ప్రపంచంలో నరేంద్ర మోడీని తలవని నాయకుడు ఉండలేడు. అంటే ఇది మామూలు విషయం కాదు కదా, ఆషామాష కబురు కాదు కదా. అరే మనం అంటే ఏంటోలమే, మరి ప్రపంచం అంతా ఏంటి కదా, మనం అంటే ఎడ్డిగా గుడ్డిగా అనుసరిస్తామే. ఇందిరాగాంధీ తొక్కినా ఇందిరాగాంధీ తల్లాను వీళ్ళు ఎస్సీలను మాదిలను ఎన్నాళ్ళు 75 ఏళ్ళు కూసపుచ్చుకున్నారు. ఆయన మహేంద్రగారి తల్లి అన్నారు కదా. ఈడ అమాయకం జనం ఉంటుండొచ్చు, కానీ ప్రపంచం అంతా అది కాలే, వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. అంటే బీజేపీ ఏదో విశేషంగా అనిపించకపోతే అంటారా. అందుకనే బీజేపీ ఖచ్చితంగా ఈటల రాజేందర్ లాంటి నాయకుని చేస్తారు. ఆయన పాపులర్ లీడర్. ఇవాళ బడుగు బలైన వర్గాలు ఈ తెలంగాణలో ఎక్కువ ఉంటాయండి. వాళ్ళనైతే వేరే రాష్ట్రంలో తీసుకొచ్చి ఇక్కడ దోలలే, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. అలా ముదిరాజు కమ్యూనిటీ ఆయనది. సరే, ఆయన అదృష్టం కొద్దీ ఆయన భార్య రెడ్డి, ఆయన అదృష్టం కొద్దీ ఏదో బలవంతంగా ఎత్తుగా పెళ్లి చేసుకున్న కాల్సుమా, వాళ్ళు కలిసి చదువుకున్నారు, మనసు తెలిసింది, మంచోడు అనిపించింది, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అంటే అనేక సమాజంలో అనేక కులాలతోని అనేక విషయాలతోని సంబంధం ఉన్న వ్యక్తి. ఇప్పుడు మన ముదిరాల కమ్యూనిటీ, మున్నూరు కాపులు, మా బండి సంజయ్ గారు, మా లక్ష్మణ్ గారు, మా అరవింద్ గారు, వీళ్ళు మున్నూరు కాపులు ఖచ్చితంగా బీజేపీ అయింది. ముదిరాల్లో ఇట్లా ఈయన వెనుక వచ్చున్నారు, ఇవరకు రాజేంద్ర గారు వెనుక వచ్చున్నారు. ఇప్పుడు ఆయన చేసిన అనుకో ముదిరాలు మున్నూరు కాపులు అవుతారు. ఎవరు కావాలి? ఇంకా ఇంకో కమ్యూనిటీ కావాలి. యాదవ్లో, దోములలో, వాళ్ళ తర్వాత యాదవ్ కమ్యూనిటీ ఉన్నది. చాకలి కానీ మంగలి కానీ పరిమితమైన సంఖ్య. ఉంటుంది. మన దగ్గర ముదిరాజులు హైయెస్ట్ బీసీల. దాని తర్వాత వ్యవసాయ కుటుంబాలలో ఉంటారు కాబట్టి మున్నూరు కాపుల తర్వాత యాదవ్, గొల్ల కుర్మలు అంటారు. యాదవులు అని మేము ఏదో షానికి అంటాను. మేము యాదవ్ అని పెట్టుకుంటే కొద్దిగా కలరోళ్ళు కనిపిస్తాను, కొద్దిగా మాట్లాడతాం అనుకుంటాం. యాదవ్ అంటే కొద్దిగా నిమ్మలం అవుతాను మార్పు. అందుకే యాదవ్స్, కుర్మలు మెజార్టీ కులం. కాబట్టి ఈ 3 కులాలు కలిస్తే ఎదురులేదే రాజ్యం వచ్చినట్టే. 3 కులాలు కలిస్తే రాజ్యం వచ్చినట్టే. యాదవులు నిన్నటిదాకా కూడా ఆయన బట్టే కాల్పేయలేదు, మా టీఆర్ఎస్ బట్టే ఉన్నారు. ఏ మాట కామాట తక్కువ కూడా నన్ను ముందర పెట్టి వాళ్ళను రప్పియాలి. మీకు పూరేడు పీట ఎరికాను, టైం ఉన్నదా? నేను చెప్పేంత టైం మరి ఎందుకు రావట్లా చెప్పండి. ఇప్పుడు పూరేళ్ళను పెట్టేందుకు ఈ పూరేడు పిట్టోడు ఏం చేస్తాడంటే కూర్చోబెడతాడు, చుట్టూ పెట్టి పూరేడును ఆ పంజరంలో పెట్టి దానికి చెదలు కొడతాడు. ఈ చెదలు కుడుతుంది. చెదలు కుట్టేవారు అది కూర్తుంది. అరే మన పక్షి ఏదో ఆపదలు ఉన్నట్టున్నదని పూరేళ్ళు అంటే ఉరికొస్తుంది. ఉరికొచ్చి పుచ్చుల పడినాక వాటిని జోరెలు వేసుకుంటాడు. వేట కదా ఈరం జోరెలు వేసుకుంటాడు. ఈ పూరేడు బిడ్డకు నేను అక్కడికి వచ్చాను. కేసీఆర్ నన్ను కట్టి నన్ను చెదలు పోతే నేను కూర్చున్నాను. కూర్చారా మన జాతి పక్షి ఉన్నది ఈడ అని యాదవులందరూ వచ్చింది. మాకు గొర్రెల రుణాల మీద అమ్మ బొలిగా విసిరి ఇదే ఇవి వేసుకున్నట్టు. ఆఖరికి నేను కుయ్యకుండా నన్ను కూసి పారేసి, అరే వీడేదో మోసం చేస్తాను నేను కుయ్యకుండా, నేను కూర్తే మాయ వాళ్ళు వచ్చి ఇలా పడతాను. కానీ వాళ్ళు కనుక ఇప్పుడు కలిస్తే అలానే ఉన్నారు. వాళ్ళు వేసి ఉంచితే ఉన్నారు, కానీ కోపంతో ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ఖచ్చితంగా 3 జాతులు కలిసినాయి అనుకో, ఖచ్చితంగా బీజేపీ రాజ్యం అవుతుంది. ఎందుకంటే మేధావులు, విజ్ఞానవంతులు,
చదువుకున్నోళ్ళు రాజ్యం ఎటు నడుపుతామనేటువంటి ఆలోచన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కేంద్రంకు దక్షిణాది ముఖద్వారం అనేటువంటి తెలంగాణను నెక్స్ట్ కొట్టేస్తారు. స్థానిక సంస్థలు వస్తాయా రావా ఇదంతా లెక్క పెట్టారు. ఎందుకంటే స్థానిక సంస్థలలో గెలిచడం కాంగ్రెస్ ముఖాన అటు ఇటో పోతారు. ఎవరు గెలిచినా కాంగ్రెస్ ఈ స్థానిక సంస్థలతో లెక్క కాదు. అందరూ స్థానిక సంస్థలే పునాది అంటాను కానీ 3 ఏళ్ళు ఎన్నికల వరకు వీడు బర్బాద్ అవుతాడు సర్పంచ్ అని. ఎందుకంటే వీడు బర్బాద్ ఖర్చు పెట్టడానికి వెళ్తాడు కదా, వీడు కుట్ట రామేనా తింత బూర్లి కందన బూర్త అంత అంటుంటాడు. మళ్ళా ఎన్నికలు వచ్చినాక వీడు అంత బురదలో ఉంటాడు. కాబట్టి దీంతో కాదు. కానీ ఓట్లల్లో మళ్ళా బీసీలే ఈసారి రాజ్యాధికారం రావాలనేటువంటి ఆలోచనతో ఉండడం ఫస్ట్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బీసీ ఉన్నా కదా, గుర్రడంటే అచ్చా బీసే కదా. మేము పోరాడతాము. ఎందుకంటే నా 18 ఏళ్ళ వయసు కాంచి రాజకీయ ఉనికిలా బతికిన నేను పోరాడతాను. కానీ బీసీ ఇంతగానో స్పందించలేదు. నా వయసుతో ఏమైతే మీ వయసు వాళ్ళందరూ ఈసారి మనకు కావాలంటాను. ఈసారి మనకు కావాలంటాను. 20 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నోడు అరే ఇప్పుడు ఈసారి మనకు 100 వచ్చింది దంచుకొని తీరుదామని అంటారు. కాబట్టి అవకాశం మెరుగైన అవకాశం ఉన్నది.